ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనందరికీ ఒక పదం సుపరిచితమైంది, అదే ఫైబర్ గ్రిడ్. అసలు ఈ ఫైబర్ గ్రిడ్ అనేది ఏంటి? దీని గురించి రెండు మాటల్లో చెప్పాలంటే, ఇది ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్. దీని ద్వారా ప్రజలకి ఇంటర్నెట్ కానివ్వండి, టీవీ సర్వీసెస్, అదేవిధంగా టెలిఫోన్ సర్వీసెస్ అందజేయడానికి వీలుగా ఉన్నటువంటి ఈ నెట్వర్క్నే వేరే పదంగా ఫైబర్ గ్రిడ్ అని కూడా అంటారు. మరి ఈ కేసుకు సంబంధించి మనం ఈ మధ్య పేపర్లో కానీ మీడియాలో కానీ చాలా విషయాలు చూస్తున్నాం. ఇప్పటికే సిఐడి ఈ కేసును టేకప్ చేసి మొన్ననే అప్పటి ఆ సంస్థ ఎండీని సాంబశివరావు అనే అధికారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కొన్ని వాస్తవాలు ప్రజా ప్రయోజన రీత్యా ఇవాళ కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచడానికి ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఆ రోజున ఈ ఫైబర్ గ్రిడ్ టెండర్ వేసి అర్హతలన్నీ ఉన్నా కూడా మాకు ఇవ్వకుండా ఏ అర్హత లేని ఒక కంపెనీకి చెప్పినటువంటి దాఖలు ఆ రోజు మనం చూసాం. ఆ తర్వాత మేము అప్పుడు ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. నా పేరు మద్దిశెట్టి వేణుగోపాల్, నేను దర్శి ఎమ్మెల్యేని. అప్పుడు ఈ టెండర్ వేసినప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మెంబర్ కూడా కాదు, కేవలం ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఆ బిడ్ వేశాను. ఆ బిడ్ నాకు రాలేదు. ఎందుకు రాలేదంటే ఆ వ్యవహారం అంతా కూడా ఒక స్కామే కాదు, అది మదర్ ఆఫ్ స్కామ్స్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ టెండర్ తర్వాత అనేక టెండర్లు ఇదే రీతిలో టెండర్ ప్రకటించి వాళ్ళకు కావాల్సినటువంటి కంపెనీలు కట్టబెట్టడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి ఆ టెండర్కి సంబంధించినటువంటి వాస్తవాలు ఇవాళ ప్రజల ముందు ఉంచడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు అమృత్ మహోత్సవం అనే కార్యక్రమంలో రాష్ట్రంలో పారిశ్రామిక విధానం ఎంత బాగా ఉంది, ఎలా మెరుగుపడుతుందని కూడా వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చట్టం ద్వారా జ్యుడిషియల్ ప్రివ్యూను కానీ, అదేవిధంగా రివర్స్ ఆక్షన్ అనేటువంటి కొత్త సంస్కరణ తీసుకొచ్చి ఏ టెండర్ అయినా సరే ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో, ఫెయిర్ ప్రాక్టీసెస్తో, నాన్ డిస్క్రిమినేషన్ విధానంలో అది ఫైనలైజ్ చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. మరి ఆ రోజు అంటే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే ఈ టెండర్ వచ్చి 2015లో. మరి ఈ టెండర్కి వచ్చిన వాస్తవాలు మీ ముందు కొన్ని ఇప్పుడు ఉంచబోతున్నాను. ఈ టెండరు అనేది నేను చెప్పాను ఇప్పటికే, ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ అనేది ఏదైతే ఉందో దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టడానికి కోసం ఒక అప్పుడు జీవో ఎంఎస్ నెంబర్ 10 అనేది జారీ చేశారు. ఈ జీవోలో ఏముందంటే, ఈ టెండర్ ఏదైతే ఉందో ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ పెట్టడానికి కోసం టెండర్ని మనం ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే చేయాలని చెప్పి గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసింది. దాన్నే జీవో ఎంఎస్ నెంబర్ 10 అని కూడా అన్నారు. అంటే ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ అనేది ఒక స్టాండర్డ్, వెరీ సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ అంటారు. దీనికి కావాల్సిన గైడ్లైన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఇచ్చింది. సివిసి గైడ్లైన్స్ ఉన్నాయి. అదేవిధంగా
జనరల్ రూల్స్ ఫర్ ఫైనాన్స్ అని, జనరల్ ఫైనాన్స్ రూల్స్ అంటారు, అదేవిధంగా జనరల్ కండిషన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అని, ఇవన్నీ కూడా ఆ గైడ్లైన్స్లో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఒక పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి, అర్హత ఉన్నటువంటి ప్రతి కంపెనీకి అవకాశం ఇచ్చి దాంట్లో ఎవరు తక్కువ రేటు కోసం తక్కువ రేటు వేస్తే వాళ్లకు ఆ ప్రాజెక్ట్ ఇవ్వాలి, ఒక ట్రాన్స్పరెంట్ మేనర్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా జీవో నంబర్ 16 and 20 ద్వారా మేము ఈ గైడ్లైన్స్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ని మేము అడాప్ట్ చేసుకుంటాము, మేము కూడా ఆ గైడ్లైన్స్ని ఫాలో అవుతామని చెప్పి ఈ జీవో నంబర్ 16 and 20 కూడా జారీ చేయడం జరిగింది. అవి కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే మేము ఏ టెండర్ అయినా సరే, అంటే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ మేము చేసేటప్పుడు ఈ గైడ్లైన్స్ మేము తప్పకుండా పాటిస్తాము. ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్లో మేము ఆ ఉన్నటువంటి గైడ్లైన్స్ అన్నీ కూడా మేము ఫాలో చేస్తామని చెప్పి కూడా మనం జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జీవో నెంబర్ 10 ప్రకారం ఈ టెండర్ని మేము, అంటే ఈ ఫైబర్ ఆప్టిక్ టెండర్ని కూడా ఈ ప్రొక్యూర్మెంట్లో ద్వారా చేయాలని చెప్పి కూడా జీవో ఇచ్చారు. అంటే అర్థం ఏంటంటే ఈ టెండర్ వచ్చినప్పుడు టెండర్లో ఉన్నటువంటి కండిషన్స్ కానివ్వండి, ఈ ప్లాట్ఫామ్కి సంబంధించిన కండిషన్స్ ప్రకారమే ఉండాలనేది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. మరి అలాంటి టెండర్ని మనం రిలీజ్ చేసినప్పుడు ఆ టెండర్లో ఉన్నటువంటి కండిషన్స్ అన్నీ కూడా క్లాజ్ బై క్లాజ్ అనేది మనం ఫాలో కావాలి. అంటే లెటర్ అండ్ స్పిరిట్తో పాటు మనం ఫాలో కావాలి. మరి ఈ టెండర్ వచ్చినప్పుడు ఈ టెండర్ 7/7/2015లో టెండర్ రిలీజ్ చేశారు. రిక్వెస్ట్ ఫర్ నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ అని చెప్పి ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఈ ప్లాట్ఫామ్లో పెట్టడం జరిగింది. దీంట్లో జనరల్గా ఏదైనా టెండర్ వచ్చినప్పుడు 3 రకాల కండిషన్స్ పెడతారు. ఒకటి జనరల్ కండిషన్స్ అంటాం, అంటే ఆ జనరల్ కండిషన్స్ కింద ఏమేమి అర్హతలు ఉండాలని చెప్పి పెడతారు. దాంట్లో ఈ టెండర్లో పెట్టినటువంటి కండిషన్స్ ఏంటంటే, ఒకటి ఈ బిడ్డర్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపెనీ అయి ఉండాలంటారు. కంపెనీ అంటే కంపెనీకి కొన్ని నామ్స్ ఉంటాయి, ఆ కంపెనీ యాక్ట్ ఉంది. ఈ టెండర్లో రాసినటువంటి విషయం ఏంటంటే the bidder should be either a company or consortium of companies and they should be registered under Companies Act 1956 or /2013 అంటారు. అంటే 2013లో ఈ కంపెనీస్ యాక్ట్ అనేది కొంత అమెండ్మెంట్ కూడా అయిందనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైతే కంపెనీ టెండర్ వేస్తుందో వాళ్ళు ఈ 1956 కానివ్వండి, 2013 కానివ్వండి, కంపెనీ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయి ఉండి, ఇన్కార్పొరేట్ అయి ఉండి అది కంపెనీ అయి ఉండాలి అని చెప్పారు. దీంతోపాటు ఏం చెప్పారంటే ఏదైతే కంపెనీ వేస్తుందో ఆ కంపెనీ 3 సంవత్సరాలు, కనీసం 3 సంవత్సరాలు ఈ బిజినెస్లో ఉండాలి అని చెప్పారు. ప్రతి ఒక్క కండిషన్ కూడా అంటే ప్రూఫ్స్ ఉంటాయి, అంటే మనం ప్రూఫ్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 3వ కండిషన్ ఏంటంటే జనరల్ కండిషన్స్లో ఏ కంపెనీ కూడా బ్లాక్ లిస్ట్ అయి ఉండకూడదు. ద బిడ్డర్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ బ్లాక్ లిస్టెడ్ బై ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ప్రయర్ ఆన్ ద డేట్ ఆఫ్ బిడ్ సబ్మిషన్ అని ఉంది. ఈ కండిషన్స్ అన్నీ కూడా జనరల్ కండిషన్స్ అంటాం. ఇప్పుడు ఏదైతే కంపెనీ వేసిందో ఆ టెండరు, దాంట్లో 4 కంపెనీలు ఉన్నాయండి. ఆ 4 కంపెనీలో నా కంపెనీ కూడా ఒకటి ఉంది, అది పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. అదే కాకుండా ఒక టెరాసాఫ్ట్ అనే ఒక కంపెనీ. ఈ కన్సోర్షియం బిడ్ అంటారు, అంటే ఏ ఒక కంపెనీకి పూర్తి అర్హతలు అనేది లేకపోతే వాళ్ళు 2-3 కంపెనీస్ని కలుపుకొని ఒక కన్సోర్షియం అనేది చేసుకోవచ్చు. కానీ కన్సోర్షియం వేసినా సరే, ఒక సింగిల్ బిడ్డర్గా వేసినా సరే ఈ కండిషన్స్ అన్నీ కూడా మీట్ కావాల్సి ఉంటుంది. అవి వాళ్ళు వేసినటువంటి టెరాసాఫ్ట్ అనే కంపెనీ ఒకటి, రెండవది హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ, మూడవది హొరైజన్ బ్రాడ్కాస్ట్ ఎల్ఎల్పి అనేది 3 కలిపి వేశాయి. ఈ హొరైజన్ బ్రాడ్కాస్ట్ ఎల్ఎల్పి అనేది కంపెనీ కాదు, అది లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటారు. అంటే ఇది పార్ట్నర్షిప్ ఫరం.
దాని యాక్ట్ వచ్చేసి 2008, దీనికి కంపెనీ యాక్ట్కి సంబంధం లేదు. సో ఇది కంపెనీ కాదు అనేది విషయం తెలుస్తుందన్నమాట మనకి. రెండవది, ఈ 3 సంవత్సరాలు ఏదైతే నేను చెప్పానో ఉండాలి బిజినెస్లో అని చెప్తే, ఈ ఎల్ఎల్పి న్యూ హొరైజన్ బ్రాడ్కాస్ట్ అనేది ఏదైతే ఉందో 2014లో, అంటే కేవలం 8 నెలల క్రితమే, ఈ టెండర్ వేసే ముందు 8 నెలల క్రితమే దాన్ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో అది కూడా మీట్ కాలేదన్నమాట. అంటే ఈ 2 కారణాల వల్లనే వాళ్ళు వేసినటువంటి టెండరు రిజెక్ట్ అవ్వాలి. రెండవది ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ అంటారు. ఈ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ అంటే ఈ ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్ ఏంటంటే, ఈ కంపెనీస్ 350 కోట్లు టర్న్ ఓవర్ కలిగి ఉండాలి మినిమం, అంటే యావరేజ్ టర్న్ ఓవర్ ఫర్ లాస్ట్ 3 years 350 కోట్లు ఉండాలి. రెండవ కండిషన్ ఏంటంటే, దాంట్లో ఏదైతే లీడ్ బిడ్డర్ ఉందో 100 కోట్లు ఉండాలి. దాంతోపాటు వేసినటువంటి కన్సోర్షియం కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అవి 50 కోట్లు మినిమం ఉండాలని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు వేసిన బిడ్లో ఈ హొరైజన్ బ్రాడ్కాస్ట్ ఎల్ఎల్పి అనేది ఏదైతే ఉందో అది కేవలం 8 మాసాల ముందు మాత్రమే పెట్టడం మూలాన వాళ్ళకి 50 కోట్లు కాదు కదా, 5 కోట్లు కూడా టర్న్ ఓవర్ లేని పరిస్థితి. దీని మూలంగా కూడా వాళ్ళు డిస్క్వాలిఫై కావాలి, కానీ కాలేదు. ఆ తర్వాత మూడవ కండిషన్ ఏంటంటే టెక్నికల్ క్యాపబిలిటీస్ అంటాం. అంటే జనరల్ కండిషన్స్, ఫినాన్షియల్ కండిషన్స్, అదేవిధంగా టెక్నికల్ కండిషన్స్, ఈ 3 అర్హతలు కలిగి ఉంటేనే వాళ్ళ ఆ ప్రాజెక్ట్ని సక్రమంగా చేయగలనే ఒక ఉద్దేశంతో ఈ కండిషన్స్ పెట్టడం జరిగింది. ఈ టెక్నికల్ కండిషన్స్లో ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఏం పెట్టారంటే, ద బిడ్డర్ షుడ్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెట్టింగ్ అప్ అండ్ మేనేజింగ్ ద ఆపరేషన్స్ ఆఫ్ అట్లీస్ట్ 1 కేబుల్ టీవీ హెడ్ ఎండ్ ఆఫ్ మినిమం 200 ఛానల్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 1st April 2005. అంటే ఈ హెడ్ అండ్ కేబుల్ టీవీ 200 ఛానల్స్ తోటి పెట్టి ఉండాలి, అది కూడా ఇండియాలో పెట్టి ఉండాలి, అది కూడా 2005 తర్వాత పెట్టి ఉండాలనేది ఒక కండిషన్. ఈ కండిషన్ వాళ్ళు ఏదైతే ఈ 3 కంపెనీస్ కలిపి కన్సోర్షియం అగ్రిమెంట్ రాసుకున్నారో దాంట్లో ఒక్కొక్క కంపెనీకి వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ రాసుకున్నారు. ఈ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే రెస్పాన్సిబిలిటీ రాసుకున్నారో అది ఈ హొరైజన్ బ్రాడ్కాస్ట్ అనే కంపెనీ వాళ్ళు ఇది మేం చేస్తామని చెప్పి రాశారనమాట. వాస్తవానికి ఈ హొరైజన్ బ్రాడ్కాస్ట్ అనే కంపెనీ ఇండియాలో ఏ ప్రాజెక్టు చేయలేదు, అది ఎక్కడో దుబాయ్లో ఏదో ఒక ప్రాజెక్ట్ చేసింది, దాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్గా చూపించడం జరిగింది. కానీ టెండర్లో ఉన్నది ఏంటంటే ఇండియాలో చేసి ఉండాలి అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ ఏదైతే ఉన్నాయో, జనరల్ కండిషన్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ కండిషన్స్ కానివ్వండి, టెక్నికల్ కండిషన్స్ కానివ్వండి, ఈ మూడిట్లో కూడా వాళ్ళు ఆ 3 కంపెనీలు కలిపి ఏదైతే టెండర్ వేశారో 2 కంపెనీలు, 1 పార్ట్నర్షిప్ ఫర్మ్ కలిపి ఈ 3 కండిషన్స్ కూడా వైలేట్ చేశాయి. ఇవన్నీ చూస్తే వాళ్ళు వెంబడే ఈ టెండర్ ఏదైతే ఓపెన్ చేశారో వెంబడే డిస్క్వాలిఫై కావాలి, కానీ అలా జరగలేదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ టెండర్లో రాసిన మాట ఏంటంటే, నో కరస్పాండెన్స్ షల్ బి అలౌడ్ ఫ్రమ్ ద బిడ్డర్ ఆఫ్టర్ ద ఓపెనింగ్ ఆఫ్ బిడ్ డాక్యుమెంట్స్. అంటే ఒకసారి మనం బిడ్ వేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ తర్వాత మనం నో అంటే టెండర్ ఫైనలైజ్ అయ్యే వరకు వాళ్ళు కరస్పాండెన్స్ చేయకూడదు అనేది క్లియర్గా రాస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసిన అవకతవకలు ఏందంటే, ఈ టెండర్లో రాశారు ఓన్లీ ఇంకొక కండిషన్ ఏముంది, 3 కండిషన్స్ కాకుండా 1 టెండర్ పర్ బిడ్డర్ అన్న ఒక కండిషన్ ఉంది. ఈచ్ బిడ్డర్ షల్ సబ్మిట్ ఓన్లీ 1 టెండర్ ఫర్ ద వర్క్. ద బిడ్డర్ హూ సబ్మిట్స్ మోర్ దాన్ 1 టెండర్ విల్ కాజ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఆల్ ద టెండర్స్ సబ్మిటెడ్ బై ద బిడ్డర్ అని ఉంది. అంటే మనం ఏదైతే ఈ టెరాసాఫ్ట్ వేరే కంపెనీలు కలిపి వేశాయో వాళ్ళు 2 ప్రైస్ బిడ్స్ వేశారు. అంటే ఆ 2 ప్రైస్ బిడ్స్ మీరు ఎందుకు వేస్తారో మనందరికీ తెలుసు. అంటే అవకాశం ఏదైతే వాడుకోవచ్చు అనమాట. కానీ టెండర్ ప్రకారం ఓన్లీ 1 ప్రైస్ బిడ్ మాత్రమే వేయాలి. ఇది 329 కోట్ల టెండర్ అయితే దీంట్లో 1 ప్రైస్ బిడ్ వచ్చేసి 1.47% మైనస్ వేయడము, రెండవ ప్రైస్ బిడ్ 2.47% మైనస్ వేయడం జరిగింది. ఈ 2 కూడా మనకు ఆన్లైన్లో ఉన్నాయి. కానీ టెండర్ కండిషన్ చెప్తుందంటే 1 బిడ్ మాత్రం వేయాలి, 1 కంటే ఎక్కువ వేస్తే వేసినటువంటి అన్ని టెండర్స్ని కూడా క్యాన్సిల్ చేస్తామనేది చెప్పడం జరిగింది. ఇది కూడా వైలేషన్ అన్నమాట, ఈ టెండర్ కండిషన్స్కి వైలేషన్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ టెండర్లో క్లియర్గా రాసింది దట్ టెండర్ విల్ బి ఎవాల్యుయేటెడ్
బేస్డ్ ఆన్ ద డాక్యుమెంట్స్ అవైలబుల్ ఆన్ ద ఆన్లైన్. అంటే మనం టెండర్ వేసినప్పుడు ఏదైతే మనం ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో పెడతామో కేవలం ఆ డాక్యుమెంట్స్ ఆధారంగానే ఈ టెండర్ ఫైనలైజ్ అవుతుందని చెప్పి రాశారు. కానీ ఈ డాక్యుమెంట్స్ ప్రకారం చూస్తుంటే వీళ్ళు ఒకటి కాదు 10 కండిషన్స్ పెట్టినటువంటి వాళ్ళే పెట్టినటువంటి కండిషన్స్ ద్వారా వాళ్ళు అన్నీ డిస్క్వాలిఫై కావాలి. అలా కాకుండా ఏం చేశారంటే ఇక్కడ జరిగినటువంటి గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ హొరైజన్ బ్రాడ్కాస్ట్ ఎల్ఎల్పి అనేది ఏదైతే ఉందో ఈ టెండర్ అనేది 31వ తేదీ బిడ్ క్లోజ్ కావాల్సి ఉంది 31 జూలై 2015. దాన్ని ఒక 7 రోజులు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ఆ ఎక్స్టెండ్ చేసింది కూడా ఎందుకయ్యా అంటే ఈ టెరాసాఫ్ట్ అనే కంపెనీ కోసం మేలు చేయడం కోసం అన్నమాట. దానికి కారణం ఏంటంటే 31వ తేదీ వరకు ఈ టెరాసాఫ్ట్ అనే కంపెనీ బ్లాక్ లిస్ట్లో ఉంది. బ్లాక్ లిస్ట్ ఎవరు చేశారంటే ఈ ఏపీటీఎస్ మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ సంబంధించిన విషయాలు అన్నిటి టెక్నాలజీకి సంబంధించిన విషయాలకు కూడా ఒక బాడీ ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఏపీటీఎస్ అంటాం, ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్ లిమిటెడ్ అనేసి. వీళ్ళు ఈ టెరాసాఫ్ట్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఇప్పుడు టెండర్కి కనీసం ఒక 2.5 మాసాల ముందే పెట్టారనమాట. ఆ తర్వాత ఏం చేశారంటే 11/5/2015లో మేలో పెట్టారు. అది పెట్టింది కూడా ఎవరంటే ఎండి ఏపీటీఎస్ సైన్ చేశారు. సెయింగ్ దట్ టెరాసాఫ్ట్వేర్ లిమిటెడ్ ఈజ్ బ్లాక్ లిస్టెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 11/5/2015. అంటే అర్థమైందంటే ఈ డేట్ తర్వాత కేవలం 2 మాసాల తర్వాత మనకు ఈ టెండర్ వచ్చింది. అప్పటికి వాళ్ళు బ్లాక్ లిస్ట్లో ఉన్నారు. వీళ్ళు దొడ్డిదారిన ఈ బ్లాక్ లిస్ట్ అయిన దాన్ని లిఫ్ట్ చేయడం కోసం ఆ 30వ తేదీ వరకు రాకపోవడం మూలాన 6వ తేదీ వరకు వాళ్ళు 7వ తేదీ వరకు ఎక్స్టెండ్ చేసుకొని 6వ తేదీ సాయంత్రానికి వాళ్ళు ఈ లిఫ్ట్ అయినట్టుగా ఒక లెటర్ తెచ్చారు. కానీ ఇది ఇచ్చింది ఎవరయ్యా అంటే జిఎం ఏపీటీఎస్ వాళ్ళు ఇచ్చారు. జనరల్గా ఈ బ్లాక్ లిస్టింగ్కి సంబంధించిన కండిషన్స్ కూడా GOMS 94లో ఉన్నాయి. అంటే ఈ గైడ్ లైన్స్ అంటారు బ్లాక్ లిస్టింగ్కి సంబంధించినటువంటి. దీంట్లో క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఎవరైతే బ్లాక్ లిస్ట్ చేశారో బ్లాక్ లిస్ట్ చేసిన దాన్ని లిఫ్ట్ చేయాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఆ పీరియడ్ అయిన తర్వాత అంటే 1 year పెట్టినప్పుడు 1 year తర్వాత వాళ్ళు బ్లాక్ లిస్ట్ అనేది లిఫ్ట్ అయిపోయి వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు టెండర్స్లో, లేదా వాళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టులు గెలుచుకొని చేయొచ్చు. ఈ 2 కాకుండా వాళ్ళు దొడ్డిదారిన వెళ్ళేసి ఒక GM స్థాయిలో ఉన్నటువంటి లోయర్ అంటే ఆఫీసర్ ద్వారా తెచ్చుకోవడం జరిగింది. ఇంకో కండిషన్ వెరీ క్లియర్గా ఈ గైడ్లైన్స్ GOMS నెంబర్ 94లో చెప్పింది ఏంటంటే రెస్టోరేషన్ అంటే ఈ బ్లాక్ లిస్టింగ్ చేసిన దాన్ని రెస్టోర్ చేయాలంటే ఆన్ ద మెరిట్స్ ఆఫ్ ఈచ్ కేస్ బై ద అథారిటీ హూ హెస్ పాస్ ద ఆర్డర్స్. అంటే ఎవరైతే బ్లాక్ లిస్ట్ చేశారో వాళ్ళు మాత్రమే దీన్ని లిఫ్ట్ చేయగలరని చెప్పి రాస్తుంది. మనం పెట్టిన జీవో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి GOMS నెంబర్ 94. అంటే ఇక్కడ ఏపీటీఎస్ ఎండి బ్లాక్ లిస్ట్ చేస్తే దాన్ని లిఫ్ట్ చేయాల్సింది కూడా అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఎండి ఏపీటీఎస్కి మాత్రమే ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఒక GM లెవెల్ అధికారితోటి బ్లాక్ లిస్ట్ని లిఫ్ట్ చేసుకొని వచ్చి ఈ టెండర్ని పార్టిసిపేట్ చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ ఎలా ఉంటుందంటే ఒక బిడ్ అనేది 7 ఆగస్టు 2015 క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే డాక్యుమెంట్స్ అందరివి పరిశీలించి టెక్నికల్గా వాళ్ళు క్వాలిఫై అయితే ఆ బిడ్డర్స్ అందరికీ ఇన్ఫామ్ చేసి పలానా రోజు మేము ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తున్నామని చెప్తారు. అదేవిధంగా అందరి డాక్యుమెంట్స్ ఈ పోర్టల్లో పెడతారు. అందరూ బిడ్డర్స్ అందరూ కూడా చూసుకోవచ్చు. ఒకరి డాక్యుమెంట్స్ ఇంకొకరు చూసుకొని ఏమైనా తేడాలు ఉన్నాయని చూసుకోవచ్చు. అలా జరగకుండా ఇక్కడ డైరెక్ట్గా 12వ తేదీ టెరాసాఫ్ట్ అనే కంపెనీని L1 గాను పేస్ పవర్ సిస్టమ్స్ అనే కంపెనీ నాది ఏదైతే ఉందో దాన్ని L2 గాను డిక్లేర్ చేసి అప్పుడు మాత్రమే ఈ పేపర్స్ అనేది ఆన్లైన్లో పెట్టడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకు చేశారని. ఎందుకంటే టెరాసాఫ్ట్ అనేది మాకు ముందుగానే డాక్యుమెంట్స్ ఆన్లైన్లో పెట్టుంటే మేము ముందుగానే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళం కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేసేదానికి అవకాశం ఉండేది కాదు. అలా చేయకుండా వాళ్ళు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేసేసి టెరాసాఫ్ట్ని L1గా డిక్లేర్ చేసి ఆ తర్వాత ఈ డాక్యుమెంట్స్ అనేది ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఇవి చూసిన తర్వాత మేము 13వ తేదీ
మా కంపెనీ తరఫున ఒక కంప్లైంట్ ఇచ్చాను, డీటెయిల్డ్ కంప్లైంట్ నేను అప్పుడున్నటువంటి ఎండీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ పాయింట్స్ అన్నీ పెట్టామన్నమాట. మీరు ఈ డాక్యుమెంట్స్ని చూసిన తర్వాత మాకు అర్థమైంది వీళ్ళు డిస్క్వాలిఫై కావాలి, మీరేమో వాళ్ళని L1గా మీరు డిక్లేర్ చేశారు, ఇది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను హైదరాబాద్ స్వయంగా వెళ్ళి ఆయన కలవడం జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు 10 సార్లు కలిసాం. ఆ తర్వాత ఇంకా డాక్యుమెంట్స్ ఇంకా డీటెయిల్గా వెళ్ళినప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం బయటపడింది. ఏందయ్యా అంటే, ఈ టెరాసాఫ్ట్ అనే కంపెనీ ఏదైతే ఎక్స్పీరియన్స్ వాడుకుందో, ఈ 200 ఛానల్ కేబుల్ టీవీ హెడ్ అండ్ ఏదైతే మేము పెట్టామో సిగ్నమ్ అనే కంపెనీకి అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఆ డాక్యుమెంట్ని మేము వెరిఫై చేస్తుంటే అది యాక్చువల్గా ప్రాజెక్ట్ మేము చేసింది, అది మా కన్సోర్షియంలో ఉన్నటువంటి కంపెనీ చేసినటువంటి ప్రాజెక్ట్. అది వాళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళంటే కనీసం ఆ మోడల్ నెంబర్లు, సీరియల్ నెంబర్లు కూడా మార్చకుండా అవి కూడా మేము పెట్టినవే పెట్టి టెరాసాఫ్ట్ సప్లై చేసింది, టెరాసాఫ్ట్ ఈ ప్రాజెక్ట్ చేసిందని చెప్పి సిగ్నమ్ నుంచి ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టారు. మేము దాన్ని కూడా 18వ తేదీ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళు చెల్లించలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇది ఈ ముందే డిసైడ్ అయి ఉన్నారు, ఇది ఈ ప్రాజెక్ట్ అనేది టెరాసాఫ్ట్కి ఇవ్వాలని. మేము ఇన్ని కంప్లైంట్స్ ఇచ్చినా ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అనేది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలో ఆలోచించకుండా కేవలం వాళ్ళకు కావాల్సిన కంపెనీకి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవ్వడం జరిగిందనేది వాస్తవం. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇదే కాకుండా ఈ టెక్నికల్ కమిటీలో అంటే ఎవరైతే టెక్నికల్ కమిటీ ఫామ్ చేస్తారు కదా, ఒక ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేయాలంటే, దాంట్లో అప్పటి ఏపీటీఎస్ ఎండి బి సుందర్ అనే ఆయన ఉండేవారు. ఆయన కూడా ఒక కమిటీ మెంబరు. ఈ కమిటీలో మీటింగ్ జరిగిన తర్వాత ఆయన ఒక అఫీషియల్ లెటరే రాశారు. ఏమనంటే, మీరు ఈ L1గా వీళ్ళని డిక్లేర్ చేశారు టెరాసాఫ్ట్ని, ఆ కంపెనీ మంచిది కాదు, వాళ్ళు బ్లాక్ లిస్ట్లో ఉన్నారు, వాళ్ళు సరిగా చేయరు ఈ ప్రాజెక్ట్ని, ఈజ్ ఎ బ్యాడ్ పెర్ఫార్మర్. ద ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ టెరా సాఫ్ట్వేర్ ఈజ్ ఎ బ్యాడ్ పెర్ఫార్మర్ విత్ రెఫరెన్స్ టు ది ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అని చెప్తూ, రెండవది మీరు ఈ L2 ఏదైతే ఉందో అంటే మా కంపెనీ, మీరు సిన్స్ L2 హ్యాస్ ఎ స్లైట్లీ బెటర్ పెర్ఫార్మెన్స్, టెక్నికల్ పెర్ఫార్మెన్స్ దాన్ టెరాసాఫ్ట్, ఇన్ వ్యూ ఆఫ్ ద dubious nature of Terra Software as explained above, I am of the opinion that we may have enough grounds to request L2, that is my company, to match the price of Terra Software and award the contract to Pace Power instead of Terrasoft అని ఇంత క్లియర్గా రాశారు ఆయన. ఒక ఏపీటీఎస్ ఎండీగా ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసరు ఒక లెటర్ అఫీషియల్గా రాసిన తర్వాత కూడా దాన్ని పట్టించుకోకుండా ఏకంగా టెరాసాఫ్ట్కి ఈ ప్రాజెక్ట్ అనేది అప్పగించడం జరిగింది. ఇవన్నీ చూస్తే దీంట్లో ఎంత ఫ్రాడ్ జరిగిందో మీకు అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, టెండర్లు ఎప్పుడైనా సరే టెండర్ డ్యూ డేట్ అయిన తర్వాత ఇంక ఏ డాక్యుమెంట్స్ని కూడా వాళ్ళు స్వీకరించరు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ కన్సోర్షియం అనేది నేను ఇంత కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యి ఈ హొరైజన్ బ్రాడ్కాస్ట్ అనే కంపెనీ క్వాలిఫికేషన్ లేదు కాబట్టి అన్నీ డిస్క్వాలిఫై అవుతున్నాయి కాబట్టి మాకు వాళ్ళతో అవసరం లేదు, ఎవరు బ్రాడ్కాస్ట్ అనే కంపెనీ, హొరైజన్ బ్రాడ్కాస్ట్ అనే కంపెనీతో మాకు అవసరం లేదని చెప్పి వాళ్ళు టెండర్ క్లోజ్ అయిన తర్వాత 11వ తేదీ ఇంకో కన్సోర్షియం డాక్యుమెంట్ తయారు చేసుకుంటారు. మేమిద్దరమే ఉన్నాం, నేను అంటే ఎవరు టెరాసాఫ్ట్ అండ్ హెచ్ఎఫ్సీలు మాత్రమే ఉన్నారని చెప్పి మళ్ళీ ఒకటి రాసుకున్నారు. దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఒకసారి టెండర్ క్లోజ్ అయిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ని కూడా మనం స్వీకరించబడదు. దీనికి ఆధారం ఏంటంటే, ఈ గైడ్లైన్స్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇచ్చారో అది బైండింగ్ ఆన్ అస్ అనమాట. అంటే ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్లో ఏ టెండర్ జరిగినా సరే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. కాబట్టి దీంట్లో క్లియర్గా రాసింది ఏంటంటే, చేంజ్ ఇన్ కంపోజిషన్ ఆఫ్ ద కన్సోర్షియం. అంటే కంపోజిషన్ అంటే ముందున్న కంపెనీస్ను ఆ కంపెనీస్ని మార్చుకోవాలంటే దానికి కండిషన్స్ రాశారు. చేంజ్ ఇన్ ద కంపోజిషన్ ఆఫ్ ఎ కన్సోర్షియం విల్ నాట్ బి పర్మిటెడ్ బై ద అథారిటీ డ్యూరింగ్ ద క్వాలిఫికేషన్ స్టేజ్. అంటే ఈ టెండర్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఈ చేంజ్ ఇన్ కన్సోర్షియం అంటే 3 కంపెనీల నుంచి 2 కంపెనీలు చేయడం అనేది చెయ్యకూడదు అని వెరీ క్లియర్గా రాసి పెట్టుందన్నమాట.
మరి ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్లో మేము చేస్తామంటారు, మేము ట్రాన్స్పరెంట్గా మేము టెండర్స్ని ప్రొక్యూర్ చేసి పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని పాటిస్తామంటారు. మరి ఇన్ని రూల్స్ని ఒక్క టెండర్లో ఒక్క రూల్ని వైలేట్ చేస్తే సరే అనుకోవచ్చు. ఏకదాటిగా ప్రతి ఒక్క కండిషన్, ఇవన్నీ కండిషన్స్ కూడా ఎవరు పెట్టుకున్నారండి? వాళ్ళే పెట్టుకున్న కండిషన్స్. టెండర్లో ఒకసారి కండిషన్స్ పెట్టిన తర్వాత దట్ ఈస్ టు బి ఫాలోడ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అంట. అంటే ప్రతి ఒక్క అక్షరం కూడా ఇంపార్టెంట్, దాన్ని మనం వైలేట్ చేయడం లేదు. మరి ఇలా ఇంత జరిగిన తర్వాత ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు ఏదేదో తెలుగుదేశం వాళ్ళు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. 120 కోట్లే అంటున్నారు స్కాము, 3000 కోట్లని అని ముందు చెప్పారు, 2000 కోట్లు అని చెప్పారు. దానికి కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇది ఫస్ట్ ప్రాజెక్ట్, ఇది ఈ 329 కోట్లు అనేది ఫస్ట్ ప్రాజెక్టు. దీని తర్వాత మరి ఇదే డిపార్ట్మెంటు అంటే ఏపీఎస్ఎఫ్ఎల్ కనీసం 4 టెండర్లు పిలిచింది. దాంట్లో ఒకటి ఈ సెట్ ఆఫ్ బాక్సెస్ అంటారు, అదొక 400 కోట్లకి. తర్వాత ఈ సీసీ కెమెరాస్ ఒక 952 కోట్లకి. తర్వాత భారత్ నెట్ ఫేజ్ 2 అనేది 1450 కోట్లకి. ఈ 3 కలిపి దాదాపు 2700 కోట్లు ప్లస్ ఇది ఒక 329 కోట్లు. ఈ 4 టెండర్లు కలిపి 3113 కోట్లకి టెండర్లు పిలిచారు. ఇదే డిపార్ట్మెంట్, ఇదే అధికారి, ఇదే ఆర్గనైజేషన్ పిలిచారు. మరి ఫస్ట్ జరిగినటువంటి ఒక చిన్న 329 కోట్లలో ఇంత స్కామ్ జరిగినప్పుడు మిగిలిన టెండర్లలో మనకు ఎంత స్కామ్ జరిగిందో మనం ఊహించుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను ఇవాళ ప్రజా ప్రయోజన దృష్ట్యా నా బాధ్యతగా ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి ఇవన్నీ కూడా మీరు ప్రజల వద్దకు చేరవేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ టెండర్ ఏదైతే సిఐడికి అప్పగించారో ముఖ్యమంత్రి గారు, నేను ముఖ్యమంత్రి గారిని మిగిలిన 3 ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఆ టెండర్స్ కూడా ఏదైతే సీసీ కెమెరాస్ ఉందో, సెట్ ఆఫ్ బాక్సెస్కి సంబంధించిన టెండర్ ఉందో, అదేవిధంగా భారత్ నెట్ ఫేజ్ 2 ఏదైతే ఉందో, ఈ 3 టెండర్స్ను కూడా సిఐడికి అప్పగించి మరి బాధ్యులైనటువంటి అది అధికారులు కానివ్వండి, మరి వాళ్ళ వెనకలో ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా బయటకు తీసి మరి దోషులైన వారిని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఒక బడ్డింగ్ ఎంటర్ప్రెన్యూర్గా నాలాంటి వాళ్ళు 2015లో వచ్చినప్పుడు ఎంతో ఒక ఆశతోటి ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి మన రాష్ట్రంలో అని చెప్పి వచ్చినప్పుడు ఒక ఫెయిర్ ప్రాక్టీస్ లేకుండా ఒక డిస్క్రిమినేషన్ మెథడ్లో మా లాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటే ఇది మంచిది కాదు. ఎందుకంటే దేశం అనేది ముందుకెళ్ళాలంటే ఒక పారిశ్రామికవేత్తలు అవసరం. ఎందుకు ఎంతోమందికి మేము ఉద్యోగాలు ఇస్తూ ఉంటాం. ఇవాళ మా కంపెనీలో 4500 మంది కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారంటే అది మాకు బిజినెస్ ఉంటేనే మేము ఎంప్లాయ్మెంట్ చేసుకోగలం. మరి మాకు రావాల్సినటువంటి ఇలాంటి ప్రాజెక్టులు రానియకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని, అది కూడా ఒక బియాండ్ పాయింట్, అధికారాన్ని వాడేది వేరే విధం, కానీ ఎంత దూరం అధికారాన్ని వాడారనేది నేను మీకు చెప్పిన వాటి విషయాలన్నీ కూడా మీకు దానికి సంబంధించిన వాస్తవాలు కూడా అన్ని డాక్యుమెంట్ రూపంలో నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడే సర్క్యులేట్ చేస్తాను. దయచేసి మీరు అందరూ కూడా దీన్ని ప్రజల వద్దకు చేరవేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చేస్తామండి, ఇప్పుడు కోరుతున్నాము, దాన్ని మేము చేస్తామండి. చెప్పండి. నెక్స్ట్ లెవెల్లో అదేనండి. ఇప్పుడు 7వ తేదీ డ్యూ ఉంది టెండరు. మరి 6వ తేదీ పెట్టినప్పుడు పెట్టేసే డాక్యుమెంట్స్ లోపల ఇంకా ఇప్పుడు టెండర్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటండి? నేను ఏదైతే డాక్యుమెంట్స్ పెట్టానో ఈ 3 కండిషన్స్ సంబంధించి జనరల్ కండిషన్స్, ఫైనాన్షియల్ కండిషన్స్, టెక్నికల్ కండిషన్స్ అవి వెరిఫై చేసుకోవడం కోసమే కదా ఎవాల్యుయేషన్ అంటే. వాళ్ళు వెరిఫై చేసుకోవాలి, వీళ్ళు నిజంగా ఇది కంపెనీలు ఉన్నాయా లేవా, వాళ్ళ టర్న్ ఓవర్లు ఉన్నాయా లేవా, వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ మనం వెరిఫై చేసుకోవాలి. ఇవి ఏమీ చేయకుండా చేసుకున్న తర్వాత కూడా అండి డిక్లేర్ చేయాలి. ఈ 4 కంపెనీలు వేశాయి, 3 కంపెనీలు క్వాలిఫై అని చెప్పారు కదా వీళ్ళు, మాకు డిక్లేర్ చేసి మేము ఫలానా రోజు మేము ఈ ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తున్నామని చెప్తారు. మేము కూడా అలర్ట్ అవ్వడానికి కోసం చెప్తూ ఈ క్వాలిఫై అయినటువంటి బిడ్డర్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందుబాటులో పెడతారు. అప్పుడు మేము చూసుకోవచ్చు. అదే కానీ అప్పుడు నాకు అవకాశం ఇచ్చుంటే నేను చూసుకొని నేను 13వ తేదీ ఏదైతే లెటర్ రాశానో అది ముందే రాసేవాడిని. కానీ వాళ్ళు అలా చేయకుండా ఫైనాన్షియల్ బిడ్ కూడా ఓపెన్ చేయడం,
వాళ్ళని L1 అని చెప్పి డిక్లేర్ చేయడం, మమ్మల్ని L2 అని డిక్లేర్ చేసాం. అది చేయకూడదు యాక్చువల్గా. మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో జరగాలి. ఎలా చేస్తారండి? ఇప్పుడు 4,000 కోట్లని ఎవరు చెప్పారు? 4,000 కోట్ల ప్రాజెక్ట్ని ఎవరు చెప్పారు? వాళ్ళే ఎస్టిమేట్ చేశారు. టెండర్ ఎస్టిమేషన్ వాల్యూ వాళ్ళు ఇచ్చిన జీవో నెంబర్ 10 ఏదైతే ఉందో, జీవో నెంబర్ 10లోనే వాళ్ళే ఎస్టిమేట్ చేశారు 329 crores అని. 4,000 కోట్లని ఎవరు చెప్పారు? ఇప్పుడు జియో ఇష్యూ చేసేటప్పుడు ఒక ప్రాజెక్ట్కి ఎస్టిమేట్ చేసి వాల్యూ పెడతారు కదండి. ఆ ఎస్టిమేటెడ్ వాల్యూ 329 crores అని చెప్పి దాన్ని జియో రూపంలో శాంక్షన్ ఇచ్చారు, ముందుకెళ్ళండి, అది కూడా ఈ ప్రొక్యూర్మెంట్లో ముందుకు వెళ్ళండి అని చెప్పి ఇచ్చారు. 4,000 కోట్లని మరి ఎలా చెప్తున్నా నాకైతే అర్థం కావట్లేదు. అదేమన్నా మ్యాజిక్ అండి 4,000 కోట్లని 300 కోట్లలో చేయడానికి? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.